First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. చాలా అగ్రెసివ్‌గా అటాక్ చేశాడు. రెండవది ఆ ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నాడు అని చెప్పారు కదా! అది అదేంటంటే దీనికి ఒకరోజు బాధపడే పరిస్థితి వస్తది మీరు. ఆ ఓకే. బాధపడే పరిస్థితి వచ్చిన రోజు ఇది గుర్తుంటది మీకు. కాంగ్రెస్ పార్టీ కూడా పశ్చాత్తాపం చెందుతుంది, బాధపడుతుంది అని. టీడీపీ ఎట్లయితే కేసీఆర్‌ను లైట్ తీసుకున్నారు కదా! తెలంగాణ ఎక్కడొస్తది? ఈయన ఎక్కడ దాన్ని నడిపించగలుగుతాడు? ఈయనకు ఆ సమర్థత లేదు అని చెప్పి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు లైట్ తీసుకున్నాడు. టీఆర్ఎస్ పెట్టబోయే ముందు నేపథ్యం. కానీ జీవితాంతం దిద్దుకోలేని, అది సరిదిద్దుకోలేని విధంగా ఆ తప్పు ఎప్పటికీ ఆయన మైండ్లో వెంటాడుతూనే ఉంటుంది అది. అట్లా కాంగ్రెస్కి కూడా ఇది ఒక గుణపాఠం అవుతుంది నా బహిష్కరణ అని చెప్పి చూపెట్టడానికే నేను ఫ్రేమ్ కట్టి పెట్టించుకున్నాను అన్నాడు. సో విజయ సంకేతం ముందే చూపిస్తున్నారు ఆయన. అయితే ఆయనకేంటంటే అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని నేను అనలేను. బట్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు 50% జనాభాలో 50%కి మించి ఉన్న బీసీలు ఇప్పటి వరకు నిరాదరణకు గురవుతున్నారు, అన్యాయానికి గురవుతున్నారు, వివక్షకు గురవుతున్నారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఇవ్వలేదు పార్టీలు. ఎంత సమర్థులున్నా కూడా ముఖ్యమంత్రిని కానివ్వలేదు. హనుమంతరావుకు ఛాన్స్ దగ్గర దాకా వచ్చిపోయింది. శివశంకర్ గారు ఆయన అప్పుడు మొదటిసారి ఆయనకు ఆఫర్ చేసినప్పుడు ఆయన అంజయ్య గారు బీసీ అనుకొని అంజయ్య గారిని రికమెండ్ చేశాడు. తర్వాత తెలిసింది ఆయన భంగపడ్డాను, అంజయ్య బీసీ కాదు అని చెప్పి తర్వాత తెలిసింది ఆయనకి. బట్ ఎంతోమంది అరుగుల రాజారాం గారని నిజామాబాద్ కానీ, డి శ్రీనివాస్ గారు 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చాడు డి శ్రీనివాస్, పిసిసి ప్రెసిడెంట్గా ఉండి. బట్ రాజశేఖర రెడ్డి గారు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అట్లాగే ఇంకా చాలామంది దగ్గర దాకా వచ్చిపోయారు. సో ఎందుకు మనం ముఖ్యమంత్రి కాకూడదు? ఈ అగ్రకులాలు వాళ్ళ ఆధీనంలో ఉన్న పార్టీల వెంట మనం ఎందుకు పోవాలి? మనమే ఒక స్వతంత్ర శక్తిగా ఎందుకు ఎదగలేము? మన వాళ్ళందరినీ మనం కలుపుకొని పోదామనే వైఖరి తీసుకొని ఏకపక్షంగా కూడా పోవట్లేదు ఆయన. అన్ని కులాలలో ఉన్న ఇంటలెక్చువల్స్ని, తర్వాత రాజకీయంగా ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళను వీళ్ళందరినీ చేరదీస్తున్నాడు. వెంటనే పార్టీ పెట్టే తొందరపాటు పని కూడా చేయలేదు ఆయన. ఒక ఫ్రంట్ ఏర్పాటు చేద్దామన్న ఆలోచనలతో ఉన్నాడు. ఓ బీసీ ఫ్రంట్ ఒకటి జేఏసీ పేరుతోనో ఇంకో పేరుతోనో తీసుకొచ్చి అందరిని కలుపుకున్న తర్వాత ఇంటలెక్చువల్స్ యొక్క ఇన్పుట్స్ తీసుకొని, గతంలో ఉన్న అనుభవజ్ఞులతో కూడా సలహాలు తీసుకొని ఒక మంచి బలమైన శక్తిగా బీసీలను ఒకటి చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. సరే, గతంలో మల్లన్న ఏంది అనేది పక్కకు పెడితే ఇప్పుడు ఆయన పోతున్న దారి అయితే సరైన దారి అని నేను అనుకుంటున్నాను. ఎవరున్నారంటారు ఆ దారిలో? ఈయనైతే ముందు కనిపిస్తున్నారు, ఆయన వెనకాలండి ఆయన నడిపిస్తోంది ఎవరంటారు? ఆయన కులాన్ని బలగాన్ని నమ్ముకున్నాడమ్మా, పార్టీని కాదా? పార్టీ బీజేపీ వెనకాల ఉంది అనే మాట. బీజేపీని ఆయన నమ్ముకోలేదు. గతంలోనే ఒకసారి పోయి తప్పు చేసిన అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చాడు. కాబట్టి ఏ పార్టీ కూడా అవసరం లేదు నాకు. ఆయన ద్వారా నాకు తెలిసింది ఏంటంటే టీడీపీ కూడా ప్రయత్నం చేస్తున్నారు తనను ఆ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకోమని చెప్పడానికి. తర్వాత బీసీ వాదంతో ముందుకు వచ్చిన అంటే కాపు పవన్ కళ్యాణ్ కాపు సెగ్మెంట్తోని అక్కడ ఎట్లయితే అధికారంలోకి టీడీపీని తన యూనిటీ ఫ్రంట్ తీసుకొచ్చాడు కదా, నరేంద్ర మోడీ గారిని కూడా ఒప్పించి ఐక్యతకు, దాని ద్వారా ఆ రాజ్యాధికారానికి అక్కడ రాగలిగారు. సో ఇక్కడ కూడా జనసేన నెక్స్ట్ ఫేజ్లో తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఒక ప్రయత్నం మొదలుపెట్టింది. వాళ్ళు కూడా కొంత మల్లన్న దిక్కు చూస్తున్నారు. బట్ మల్లన్న వాళ్ళిద్దరి దిక్కు చూడట్లేదు. మల్లన్న బీసీల దిక్కు చూస్తున్నాడు. ఆయన దినచర్య కూడా పొద్దున్న లేస్తే రాత్రి దాకా పెద్ద నాయకులను కలవడానికి పోవట్లేదు. ఆయన కలవడానికి కూడా ఎవరిని పర్మిట్ చేయట్లేదు. ఆయన ఎంతసేపు బీసీలను నమ్ముకున్నాడు కాబట్టి బీసీ సెక్షన్నే తనతో లేపాలి, తీసుకెళ్ళాలి అనే వైపుగా ఆయన ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు బీసీ కుల సంఘాలన్నీ ఆయన వైపు ఉన్నాయా? నాయకుల్లో కూడా తీన్మార్ మల్లన్న ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్ అనే ఒక ఫీల్ కనిపిస్తోందా? అంటే బీసీలలో 2 రకాల నాయకత్వం ఉంది. ఒకటి ట్రెడిషనల్ లీడర్షిప్ ఉంది. యూత్ ఎవరిది కూడా దాన్ని ఇష్టపడట్లేదు. ట్రెడిషనల్ లీడర్షిప్ అంతా కూడా ఈ పార్టీల చేతుల్లోనే ఉంటారు, ఈ నాయకుల చేతులలో ఉంటారు. కాబట్టి యంగ్ లీడర్షిప్ ఏదైతే ఉన్నదో మల్లన్నను అనుసరించే అవకాశం ఉన్నది. ఈ పాత నాయకులంతా ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలోనే ఇంకా అడ్జస్ట్ అయ్యే పరిస్థితుల్లో ఉంటారు. మొన్న మాట అన్నాడు ప్రెస్ మీట్లో, ఇంకా మా భుజాలల్లో బానిస భావాలున్నాయి,
ఆ బానిసత్వాన్ని పట్టుకొని వేలాడుతున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక మాట అన్నాడు. అంటే ఇంకా వాళ్ళు బయటకు వస్తారని అయితే నేను అనుకోవట్లేదు. అది అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళైనా, అధికార పార్టీలో ఉన్న వాళ్ళైనా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళైనా ఆ బీసీ నాయకత్వం ఏదైతే ఉన్నదో అది బయటకు వస్తుందని నేను అనుకోవట్లేదు. ద ట్రెడిషనల్ లీడర్షిప్ అది. ఇప్పుడున్న గ్రామాలలో ఉన్న కుల సంఘ పెద్దలు వీళ్ళంతా కూడా ఏదో ఒక దొర చెప్పు చేతల్లోనో లేకుంటే ఏదో ఒక అగ్రకుల నాయకుడు చెప్పు చేతల్లోనో ఇంతకాలం రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఇక వాళ్ళని నమ్ముకొని ఉపయోగం లేదు. మల్లన్న యంగ్ లీడర్షిప్ మీదనే ఆయన ధ్యాస పెట్టాలి. విద్యార్థుల నుంచి ఒక పెద్ద సెక్షన్ ఉంటుంది, యూత్ నుంచి ఒక పెద్ద సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లాగో 51 స్థానాలు మహిళలకు రిజర్వ్ కాబోతున్నాయి తెలంగాణలో. ఈ డీలిమిటేషన్ తర్వాత 34 స్థానాలు పెరిగినట్టయితే 153 అవుతాయి. అందులో ఒక 51 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేస్తారు. కాబట్టి మహిళల్లో కూడా ఆ చైతన్యం వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు. తర్వాత బీసీలలో చాలామందికి డబ్బున్న వాళ్ళు కానీ లేదా జనంలో బలం ఉన్న వాళ్ళు కానీ సంఘ సేవా కార్యక్రమాల్లో ముందున్న వాళ్ళు కానీ ఈ అధికార పార్టీలలో వాళ్ళకి అవకాశాలు రాక చాలా కాలంగా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా కనుక ఆయన వర్కౌట్ చేసుకోగలిగితే చాలా పెద్ద టీం దొరుకుతుంది ఆయనకు. ఎమ్మెల్యేగా నిలబడాలని వాళ్ళు ఖర్చు పెట్టుకోగలిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ధనవంతులు లేరని నేను అన్నాను. బీసీలల్లో ప్రతి కమ్యూనిటీలో 100కు పైనే ధనవంతులు దొరుకుతారు మనకి. వాళ్ళలో కొందరు బ్లెస్సింగ్స్ ఉన్నా కూడా దానికి ఫండింగ్కి ప్రాబ్లం ఉండదు. కానీ ఒక కొత్త చైతన్యంతో మీరు డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోండి, ఓట్లు మాకేయండి అనే పద్ధతిలో ఒక వాతావరణం రాబోతున్నది. వాళ్ళు సంపాదించుకున్నారు, అధికారంలో ఉండి మేమేం సంపాదించుకోవడానికి రావట్లేదు, మన కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి వస్తున్నాం, మా విజన్ ఇది అని చెప్పి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా బీసీల గురించి ఆలోచించని అనేక పథకాల గురించి విజన్ను కనుక ఆవిష్కరించినట్టయితే ప్రతి బీసీ హృదయంలో నిలబడిపోయే విధంగా ఆ పార్టీని డెవలప్ చేయొచ్చు. ఒక రోడ్ మ్యాప్ ఇది. ఎస్, ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా వాస్తవంగా బీసీలకు ఏం కావాలనో ఏ పార్టీ పట్టించుకోలేదమ్మా. ఇంకా ఎంతో కొంత అంటే కేసీఆర్ నా దగ్గరని కాదు, కొంత బీసీల గురించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలనే ఆలోచన చేసింది కేసీఆరే. అది మత్స్యకారులకు కానీ, యాదవులకు, కుర్మలకు కానీ, తర్వాత వ్యవసాయానికి సాగునీరు ఇచ్చే విషయంలో కానీ ఎంతో కొంత ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు, వాళ్ళకు ఈ బ్రాండ్ షాపులలో, వైన్ షాపులలో రిజర్వేషన్స్ ఎవరిచ్చారు? అట్లే వాళ్ళకి అనేక రకాల స్కీమ్స్ వచ్చాయి. అయితే వాస్తవంగా ఇవాళ ఒకసారి మాట్లాడుకుందాం బీసీలకు ఏం కావాలనేది. మొదటి నుంచి కూడా వీళ్ళు అంటే బీసీ అంటే కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే తెలంగాణను మేము ఒకటి అనేది తెలంగాణ సంపన్న ప్రాంతం, సకల వనరులు ఉన్న ప్రాంతం. ఇది వెనకబడ్డ ప్రాంతం కాదు, వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతము అని. ఎవరు నెట్టేశారని? సమైక్య రాష్ట్రంలో కోస్తాంధ్రులు, సీమాంధ్రులు. అంటే అప్పటి నుంచే దుర్దశ మొదలైంది అని కదా. కొంత నిజాం పీరియడ్లో కూడా వెనక్కి నెట్టేయబడ్డారు కొంతవరకు. బట్ బీసీలు ఎన్నడూ వెనుకబడ్డ వాళ్ళు కాదు. ఎందుకంటే ఉత్పత్తి చేసేవాళ్ళు, కళా నైపుణ్యాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎందుకు వెనుకబడి ఉంటారమ్మా? ఏ విషయంలో వెనుకబడి ఉంటారు? ఉత్పత్తిని నమ్ముకున్న వాళ్ళు, ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ని అమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ చేతిలో వృత్తి ఉన్నంత వరకు, వాళ్ళ లోపల శ్రమించాలనే తత్వం ఉన్నంత వరకు, వారి ఉత్పత్తుల్లో నైపుణ్యం ఉన్నంత వరకు వాళ్ళు ఎందుకు బీదవాళ్ళు ఉంటారు? ఒక రైతు ఒక వడ్రంగిని పిలిచి నాకు నాగలు కావాలని కర్ర ఇస్తాడు. చేసినందుకు అతను శ్రమిస్తాడు, నైపుణ్యాన్ని ఉపయోగిస్తాడు, ఉత్పత్తి చేస్తాడు. ఫ్రీగా చేయించుకుంటాడా? డబ్బులు ఇస్తాడు కదా. మరి ఎందుకు వెనుకబడి ఉన్నారు వాళ్ళు? ఆధునికతలో వృత్తి నైపుణ్యానికి స్థానం లేకుండా పోయింది. పారిశ్రామికీకరణ జరిగిన తర్వాత మెకనైజేషన్లో వృత్తులు మాయమైపోయినాయి, సాంప్రదాయ వృత్తులు అని పోయినాయి. ఆధునికత ఎప్పుడైతే వచ్చిందో, ఉదాహరణకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను మిగతా బీసీ కులాలన్నింటిని అర్థం చేసుకోవడానికి. ఒకప్పుడు మన ఇంట్లో కుమ్మరి లేకుండా ఇల్లు గడిచేది కాదు. కుమ్మరి ఇంటి మీద గూన కప్పేది, అవసరమైతే ఆ ఇంటికి కావాల్సిన మట్టిని సరఫరా చేసేవాడు. ఎవరైనా ఇంటి ముందరికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి కడవ చేసేవాడు. చేతిలో ఒక మట్టి పాత్ర, చెంబు. ఈ ఇత్తడి సామాన్లు, అల్యూమినియం, ప్లాస్టిక్ రాకముందు సంగతి నేను చెప్తున్నాను.
పారిశ్రామికీకరణ జరగక ముందు విషయాలు చెప్తున్నాను, మొన్నటి వరకు ఉన్న విషయాలు చెప్తున్నాను. వడ్లు దాచుకోవడానికి పెద్ద పెద్ద గాదెలు చేసేవాడు, గరిసెలు చేసేవాడు. ప్రతి అవసరానికి ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా కుండ, నీళ్లు దాచుకోవడానికి కడవలు, నీళ్లు మోసుకోవడానికి, నీళ్లు ఉంచుకోవడానికి ఎంత మంచిగా ఉండేది. అందులో పోస్తే ఎండాకాలం కూడా చల్లగా ఉంటాయి. ఇప్పటికి కూడా మనం నిర్మల్ రంజన్లు ఇవన్నీ వాడుతూ ఉంటాం. అయితే ప్రతి ఒక్క అవసరానికి పనికొచ్చిన కుమ్మరి ఇవాళ ఏమైపోయాడు? ఆధునికరణలో ఆయన వృత్తి ఏమైపోయిందంటే ఎక్కడైనా కళ్ళు వాడితే లొట్టి, ఇంకా వాటికి కూడా ప్లాస్టిక్ వస్తాయేమో, ఇప్పటివరకు అయితే రాలేదు. కళ్ళు వాటిని లొట్టి అంటాం, తాడి చెట్టుకు పైన కడతారు. రెండవది ఎవరైనా చస్తే ఆ నిప్పు పట్టుకపోవడానికి చావు కుండలు, తర్వాత పెళ్ళికి ఐరన్ కుండలు. మరి ఇన్ని చేసిన కుమ్మరి ఈ 3 కుండలకు పరిమితం అయిపోయాడు. ఉగాది పచ్చడి కుండ. ఇంకా ఎట్లా బతుకుతాడు ఆయన? ఆయన ఏమైపోయాడు? ఆ వృత్తిని వదిలిపెట్టేసి అడ్డం మీద కూలిగా మారిపోయాడు. ఒకవేళ ఈ వస్తువుల తయారీలో, ఆధునీకరణ వల్ల వచ్చిన వస్తువుల తయారీలో అతన్నే ఆ నైపుణ్యాన్ని పెంచి అతనికే ఆ పెట్టుబడి ఇచ్చినట్టయితే ప్రభుత్వాలు, ఎందుకంటే మారుతున్న క్రమంలో ఆ వృత్తులను కూడా ఆధునీకరించాలి కదా, ఆ వృత్తికారులకు కూడా శిక్షణ ఇవ్వాలి కదా. చాలాసార్లు కేసీఆర్ గారిని విమర్శించారు. ఈ గొల్ల కుర్మలలో మా తల్లిదండ్రులు గొర్రెలు కాస్తున్నారు, మేము కూడా గొర్రెలు కాయనా, మీ గొర్రెల స్కీమ్ పెడుతున్నావు కదా, మేము కూడా గొర్రెలు కాయనా, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, గొర్రెలు కాదు అని చెప్పి అన్నారు. అక్కడ జరిగిన లోపం ఏంటంటే, సరే ఇంకా గొర్రెలు కాసే వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని ఏం అడ్డుకోవాల్సిన అవసరం లేదు.